బాబు రెడీ స్టార్ట్ హాయ్ అండి. పుష్ప 2 మొత్తం టీజర్ అదంతా కూడా ఎట్లా అనిపించింది మీకు? పుష్ప టీజర్ మొత్తం అంతా బాగుంది కానీ లాస్ట్ ఇంటర్నేషనల్ అనేది చూసినారా, ఆయన చాలా ఓల్డ్ కాలం ఉన్నాడు కాబట్టి చాలా రఫ్ యాంగిల్స్ ఉండింటే ఇంకా సీన్స్ ఇంకా హైలైట్ ఉండేదని. ఎప్పుడైతే ఆ హెలికాప్టర్ అವೆಲ್ಲ ప్లాన్ చేసినాడో ఇది కొద్దిగా ట్రాక్ తప్పుతున్నాడేమో నాకు అనిపించింది, పర్సనల్ ఒపీనియన్. అంటే పుష్ప 1 కి 2 కి డిఫరెన్సెస్ ఏమైనా చెప్పగలరా? దాన్ని మించి ఉండబోతుందా లేకపోతే దాని నుంచి యావరేజ్ అంటారా? డెఫినెట్ గా దాన్ని మించి పెట్టడానికి డైరెక్టర్ ట్రై చేస్తాడు, మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము. మోస్ట్లీ ఉంటది కూడా, ఎక్స్పెక్ట్ చేయాలి కాబట్టి యాజ్ అ ఫ్యాన్ గా ఉంటది. అంటే మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కంప్లీట్ గా. ఓకే, మొన్న సిక్ సాంగ్ అనేది రిలీజ్ అయింది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? శ్రీలీల ఇప్పుడు ఏంటంటే చాలా మంది నేను కామెంట్స్ కూడా కింద చెక్ చేసిన, స్టార్టింగ్ దెబ్బలు పడతాయేమో సినిమాకి అన్నారు, కానీ ఏం దెబ్బలు పడవు. ఎందుకంటే అలవాటు అయిపోతారు, ట్రెండ్ అవుతారు, దానికి ట్యూన్ అవుతారు పొంగ పొంగ. ఓకే, స్టార్టింగ్ అది కూడా అంత నచ్చకపోయినా కూడా, కానీ ఊ అంటావా దాని మీద అయితే లేదు, దాని మించి అయితే లేదంటారు. ఓకే, అయితే ఇప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి కదా మధ్యలో, అంటే అల్లు అర్జున్ గురించి యాక్షన్స్ అప్పుడు సమ్వేర్ సో అట్లా వచ్చినప్పుడు ఇదే ఫ్లాప్ అని చెప్తున్నారు చాలా వరకు, చాలా మంది ఫ్లాప్ అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? వీడు నా ఫ్రెండ్ అక్క, వీడు ఏ పార్టీలో ఉన్నా నేను సపోర్ట్ చేస్తా. వాడు ఏ పార్టీ అయినా కానీ అది నా వాళ్ళకి వ్యతిరేకమా కాదనేది నెక్స్ట్ మ్యాటర్. వాడు నా ఫ్రెండ్, అలా అల్లు అర్జున్ సపోర్ట్ చేసినాడు అతనికి కావాల్సిన ఫ్రెండ్ కు, కర్నూలు తన ఎమ్మెల్యేకి. అంతే, దానికోసం ఇంకొకటి ఏమనుకుంటా నెక్స్ట్ సెకండరీ. ఆయన డిసిజన్ తీసుకున్నాడు, అయిపోయింది. వాళ్ళకి కూడా అసలు ఏముండదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే, చిరంజీవికి అయినా పవన్ కళ్యాణ్కి అయినా ఎవరికైనా ఇక్కడ పిల్లగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది అంతే. ఓకే, అంటే ఇప్పుడు మొత్తంగా పుష్ప 2 ఎంత బడ్జెట్ ని అచీవ్ చేసుకోగలదు అనుకుంటున్నారు మీరు? ప్రత్యేకంగా నాకు క్యాలిక్యులేషన్స్ మీద అంత నోటీస్ లేదు, బట్ అయితే హిట్ అయితే అవుతుంది డెఫినెట్లీ. అది హిట్ కాకపోయినా హిట్ చేస్తారు, ఎందుకంటే ఆ స్టోరీలో అంత బేస్ ఉంది. స్టోరీలో డెఫినెట్ గా హిట్ అవుతుంది. దాంతో ఆ కెపాసిటీ, ఆయన యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, ఆ స్టోరీ లైన్ కానీ సూపర్ ఉంటుంది. ఓకే, హాయ్ అండి. మీరు పుష్ప 2 టీజర్ చూసారా? ఎలా అనిపించింది? చాలా బాగుంది ట్రైలర్. మాక్సిమం 1000 కోట్లు దాటొచ్చు అనుకుంటున్నా, పక్క దాటిద్ది. ఎందుకంటే 3 years నుంచి పుష్ప కుమార్ బాగా ట్రై చేశారు. మాక్సిమం 1000 కోట్లు దాటే చాయిసెస్ ఉంది, ఎందుకంటే 3 years తీస్తున్నారు కాబట్టి పక్క బ్లాక్ బస్టర్ అవ్వాలి. కానీ మధ్యలో ఒక సాంగ్ అని ఐటమ్ సాంగ్ అనేది అది బాగలేదు, ఎందుకంటే ఆల్రెడీ పుష్ప 1లో అది ఊ అంటావు అని సముద్రం తీసింది, సేమ్ అది రీమేక్ లెక్క ఉంది అది. కాబట్టి అది మ్యాక్సిమం అదొక బాగోపోవచ్చు. కానీ మిగతా సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అందులో ఒక శ్రీవల్లి క్యారెక్టర్ అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్, అందులో ఎవరో ఒక సంథింగ్ ఎలా చెడిపోవచ్చు అందులో. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక ఫైట్ సీన్ చూసినాం, అందులోనే కిస్సీ అనే సాంగ్ లో పుష్ప అల్లు అర్జున్ గారు ఏదో ఒక సంథింగ్ ఒక మనిషి ఫైండ్ అవుట్ చేయడానికి ఆ సాంగ్ తీసారు అంతే. మన బాహుబలి 2 చూసుకుంటాం కదా, బాహుబలి చూసుకుంటాం కదా, ఆ సాంగ్ లో ఒక వ్యక్తిని కలవడం కోసం పోయినప్పుడు సేమ్ ఇలాగనే పుష్ప 2లో కూడా కిస్సీ సాంగ్ లోనే మంచి ఫైండ్ చేయడానికి పోవచ్చు. హాయ్, హలో అండి. పుష్ప 2 రాబోతుంది కదా, దాని మీద మీ ప్రత్యేకంగా మీ ఒపీనియన్ ఏంటి? చాలా ఎక్సైట్ గా ఉన్నాం మేమైతే, చాలా ఎక్సైట్ గా ఉన్నారు. చాలా ఎక్సైట్ గా ఉన్నాం. ప్యూర్ పక్కా ఫ్యాన్ అని జెన్యూన్ అయితే. ఓకే, అంటే అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ మీరు? ఫ్యాన్. ఓకే, అయితే ఇప్పుడు టీజర్ చూసారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు మ్యూజిక్ అయితే అసలు డిఎస్పీ ఎరగదీశారు ఈసారి అయితే. డిఎస్పీని గుర్తించట్లేదు మ్యాక్సిమం చాలా మంది అసలు, బట్ మా టాలీవుడ్ లో వెళ్తున్నారు అసలు డిఎస్పీ పుష్ప వల్ల. చాలా రీసెంట్ ట్రైలర్ కూడా వచ్చింది కదా, ట్రైలర్ లో కూడా బీజం అయితే మాస్ ఉంది అసలు. ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన హైప్ ఉండిద్దని నాకు తెలిసి. అదే మొన్న రీసెంట్ గా వచ్చిన కిసిక్ సాంగ్ గురించి మీ ఒపీనియన్? మెల్లిగా ఇంజెక్ట్ చేస్తున్నారు డీసీపీ. స్టార్టింగ్ లో కొంతమంది నచ్చకపోవచ్చు, తర్వాత ఒక 2-3 సార్లు వినగానే నాకు తెలిసి ఎక్కిపోయింది ఆ సాంగ్ కూడా. స్టార్టింగ్ లో ఏ సాంగ్ రా ఇంకా కంపేర్ టు నాకు తెలిసి పార్ట్ 1 అదే బాగుండిద్ది. పార్ట్ 1 సాంగే ఎడిక్ట్ అయ్యారు బాగా, పార్ట్ 2కి ఎడిక్ట్ అవుతారు అని అనుకుంటున్నా త్వరలో నాకు తెలిసి. అంటే ఇప్పుడు పుష్ప 2తో పాటు కొన్ని మూవీస్ కూడా రాబోతున్నాయి కదా పుష్ప 2 తర్వాత. ఇప్పుడు గేమ్ చేంజర్, ఇప్పుడు పుష్ప 2 గేమ్ చేంజర్ డిఫరెన్స్ ఏమనుకుంటున్నారు మీరు? డిఫరెన్స్ అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా నేనైతే పుష్పకే సపోర్ట్ చేస్తా. పుష్పకే సపోర్ట్ చేస్తా. యాజ్ ఎ ఫ్యాన్ గా నేనైతే పుష్పకే సపోర్ట్ చేస్తా. నేను హేటెడ్ ఏం కాదు, రామ్ చరణ్ కంటే నేను అందరూ మెగా ఫ్యామిలీ. ఓకే, అయితే కొంతమంది అంటున్నారు అంటే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది, అంత పెద్ద హిట్ ఏం అవ్వదు అంటున్నారు. అదే చూసుకుందాం అంటున్నా కదా, December 5th తగ్గేదిలే. అవునా? పక్కా హిట్ అవుతుందా? మీరు అని చెప్పాలని కూడా చెప్పండి.
చెప్పండి. మన నార్త్ లో కూడా వచ్చింది ఆ, కదా, అయిపోయింది ఇంకా నేను కూడా నార్త్ నుంచే, ఉమ్, అక్కడ ఫుల్ సపోర్ట్ ఉంది నార్త్ లో కూడా, ఇక్కడ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. పక్కా హిట్ కొట్టేది ఈసారి. పక్కా హిట్ కొడుతుంది అంటున్నారు. పక్కా. ఓకే, అంటే ప్రత్యేకంగా ఆయన యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ అవన్నీ ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు? యాక్టింగ్ అయితే మా బండి అన్న పీక్స్ అసలు ఎప్పుడైనా కానీ. ఆ, ఇంకా ఫైట్స్ అంటే మీరు చూసి ఉంటారు ఓల్డ్ మూవీస్ లో చాలా ఉన్నాయి. దేశముద్ర ఇంకా ఓల్డ్ మూవీస్ ఇంకా ఫైట్ సీన్స్ అంటే ఉమ్, అలా స్టైల్ స్టార్ అని ఫైట్ లో కూడా స్టైల్ ఉంది మా అన్నకు అసలు ఓకే ఎప్పుడైనా. ఇంకా మనకు భయం అనేది లేదు, ఫ్లాప్ అవుతుంది మాక్సిమం హిట్ అవుతాం. ఓకే. మరి ఇప్పుడు టికెట్స్ రేట్స్ అనేవి కొంచెం ఘోరంగా పెరిగినట్లు అనిపిస్తుంది అని చెప్తున్నారు కదా, దాని మీద మీరు ఏం చెప్తారు దాని గురించి? అంత ఫ్యాన్స్ కి అది అంత అప్లికబుల్ అవ్వదు. అదే మరి ఇప్పుడు టికెట్స్ పెంచితే ఫ్యాన్స్ మాత్రమే వెళ్తారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమో హైప్ ఎక్కువ వచ్చిందేమో. అప్పుడు కలెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు కదా. తర్వాత తగ్గినాక వెళ్తారు కదా. తగ్గిన తర్వాత వెళ్తారు. తగ్గిన తర్వాత వెళ్తారు అంటారు. తగ్గిన తర్వాత అంటే మరి ఫస్ట్ డే వెళ్తారు. కలెక్షన్స్ కూడా ఇంకా హైప్ ఎక్కువ అవుతే ఎక్సైట్మెంట్ వల్ల మనీ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు మూవీకి. ఓకే. మనీ పెట్టారు, మూవీ బాక్స్ చాలా మంది ఉన్నారు, మనీ అంత అయినా కానీ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వెళ్తారు అనుకుంటున్నాను నేనైతే.